గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నానండి. బయట అంతా కడిగేసుకున్నాను, తోసి కడిగేసి ముగ్గు వేసేసుకున్నానండి. రైస్ పెట్టేసిపోయాను. బయట కడిగేసేలోపు అన్నం అయిపోయింది. క్యారీ ఇవ్వాలి కదా పాపకి, అందుకు ఒక గ్లాస్ బియ్యం పెట్టేసి స్టవ్ మీద సిమ్లో బయట అంతా తోసి కడిగి ముగ్గు పెట్టేసి వచ్చానండి. రైస్ అయిపోయింది. నేను ఈరోజు టిఫిన్ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. పిండి కలిపేశాను. బీరకాయ కూర చేస్తున్నానండి, చపాతీలేకి రైస్లేకి. నిన్న బీరకాయ వచ్చింటే తీసుకున్నానండి. బీరకాయ కూర చేస్తాను. రైస్లేకి బాగుంటుంది, చపాతీలేకి బాగుంటుందండి. నేను బీరకాయ ఎంత తొక్క తీసేసుకున్నాను, ఒక 1/2 కిలో బీరకాయ తీసుకున్నానండి. దీనికి బీరకాయ, ఎర్రగడ్డ, 2 టమోటాలు, కొంచెం తెల్లగడ్డ ఒలిసి పెట్టుకున్నాను. ఫస్ట్ తిరగమాత వేస్తున్నానండి. తిరగమాత వేగేలోపు నేను ఇవన్నీ కట్ చేసుకుంటాను. నూనె వేసుకున్నానండి. దానిలో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసాను. కొంచెం కరివేపాకు వేసానండి. కొంచెం ఎర్రగడ్డ వేస్తున్నాను. ఎర్రగడ్డ వేగిపోయిందండి. ఇప్పుడు టమోటా కూడా వేసాను. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేస్తున్నాను. మళ్ళీ చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం బాగా వేగేలోపు నేను బీరకాయ కట్ చేసుకుంటానండి. టమోటా వేగిందండి. కొంచెం వేగినా చాలు, మళ్ళీ బీరకాయ వేసినప్పుడు వేపుతాం కాబట్టి మొత్తం వేగిపోతుంది. ఇప్పుడు బీరకాయ వేసేసుకున్నానండి. కొంచెం ఇది కూడా బాగా మగ్గాలి. కొంచెం బాగా వేగితే టేస్ట్ ఉంటుంది, పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు నేను అంతలోపు అది వేగేలోపు కొంచెం కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీకి వేసుకుంటున్నానండి. ఆస్ని కసువు వస్తుంది ఈరోజు. భవిష్య సైకిల్ తొక్కడానికి వెళ్ళిందండి. అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. చూడండి ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ఇది కొంచెం బాగా వేగనిచ్చి కొబ్బరి, తెల్లగడ్డ పేస్ట్ చేసుకున్నాను కదండి, అది వేసేసుకుంటాను. కొంచెం వేగితే పచ్చి వాసన లేకుండా ఉంటుంది. మిరప్పొడి, ధనియాల పొడి. పొద్దున హడావిడిగా ఉంటుంది కదండి పని అంతా, అన్ని పనులు ఉంటాయి కాబట్టి క్యారియర్కు ఒక కూర చేసామండి. ఒక్కొక్కసారి అదే టిఫిన్ కూడా యూజ్ అయ్యేటట్లు చేసుకుంటే మనకు కొంచెం పని తగ్గినట్లు ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం కావాలంటే మళ్ళీ ఇంకొక కూర చేసుకోవచ్చు. నేను అందుకు బీరకాయ ముద్దగా చేస్తున్నాను. చపాతీలకు బాగుంటుంది కాబట్టి టిఫిన్ చపాతీ చేస్తున్నాను. నిన్న కూడా మునక్కాయ సాంబార్ చేసినానండి. క్యారియర్కి అదే ఇచ్చినాను. ఇడ్లీ చేసినాను. సాంబార్, ఇడ్లీ సరిపోయింది. రైస్కి మధ్యాహ్నం సరిపోయిందండి. కొంచెం చిన్న టిప్స్ మనకు పని కొంచెం తగ్గడానికి. మార్నింగ్ ఎక్కువ పని ఉంటుంది కాబట్టి ఇట్లా మనం ప్లాన్ చేసుకున్నామంటే పని కొంచెం కష్టం తగ్గుతుందండి. ఇప్పుడు ఇది వేగిపోయింది. దీనిలో కొబ్బరి, తెల్లగడ్డ పేస్ట్ వేస్తాను. కొబ్బరి, తెల్లగడ్డ మిక్సీకి వేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలండి. అది వేసేస్తున్నాను. కొబ్బరి, తెల్లగడ్డది వేసానండి. మీకు కావాలంటే కొబ్బరి ప్లేస్లో శనక్కాయ పప్పులు వేసుకోవచ్చు, లేకపోతే శనక్కాయ పప్పులు కొన్ని, కొబ్బరి కొంచెము, నూగులు కొంచెం కూడా వేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువ వేడిగా ఉంది కదా, ఏమన్నా స్మెల్ వస్తుందేమో మధ్యాహ్నానికి అనేసి నేను ఓన్లీ ఉత్త కొబ్బరి, తెల్లగడ్డ వేసినానండి. అదే మధ్యాహ్నం టైంలో అయితే ఇవి కూడా కొంచెం శనక్కాయ పప్పులు, కొంచెం నూగులు కూడా వేస్తే బాగుంటుందండి. మనకు ఒక్కసారికి అయినప్పుడు అట్లా వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది నేను మధ్యాహ్నానికి కూడా అనుకుంటున్నాను కదా, వేడిగా ఉంది కాబట్టి ఒక్కొక్కసారి స్మెల్ వస్తుందండి నువ్వులు, శనక్కాయ పప్పులు వేస్తే. వెంటనే తినడానికి అయితే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఆల్రెడీ వేగిపోయింది ఇది అండి, వేగిపోయిందండి. ఇప్పుడు ఈ మిక్సీలోనే కొన్ని నేను నీళ్లు తీసుకున్నాను, అవి వేసేసుకుంటున్నాను.
కొంచెం మునిగేంత వరకు సరిపోతుందండి. ఎందుకంటే మనం చపాతీలోకి కొంచెం గ్రేవీ లాగా పులుసు లాగా ఉంటే కూర అద్దుకొని తినడానికి బాగుంటుందండి. ఒకసారి ఉప్పు చూసేసుకొని మూత పెట్టేసుకుంటాను. ఒక విజిల్ వస్తే చాలండి. పాలు వచ్చినాయండి, ఇప్పుడే పాలు వచ్చినాయి. మాకు 7:30 పైన వస్తాయండి పాలు. కుక్కర్ విజిల్ వచ్చేలోపు పాలు గిన్నెలో పోసేసుకుంటానండి. కూర అయిపోయిందండి. ఇప్పుడు పాలు వేడి చేసేసుకుంటాను. భవిష్య పాలు కాఫీ కావాలని అప్పటి నుంచి అడుగుతుంది. నేను నిద్రపోతుంది కదా అనేసి నైట్ ఉండి పాలన్నీ సేమెరకు పెట్టేసినానండి. ఈరోజే తొందరగా లేచింది. పాలు ఇప్పుడు పాపకు వేడి చేసేసి పాపకు వేసి ఇచ్చేస్తాను. భవిష్యకు బూస్ట్ వేసానండి. మాకు బెల్లం కాఫీ వేస్తున్నాను. బెల్లం వేసుకున్నాను, కాఫీ పొడి వేసేస్తాను. భవిష్య పాలు తాగుతుందండి, ఇంకా స్నానం చేయలేదు. ఇంకా ఇల్లు తుడచలేదు, ఊడ్చేసుకున్నాము. అన్నం అయిపోయింది, కూర చేసేస్తాను. చపాతీ చేసి హాస్నికి జడ వేసి మళ్ళీ ఇల్లు తుడుస్తానండి. కాఫీ కలుపుకున్నాము, ఇప్పుడే తాగుతున్నామండి. తాగేసి హాస్నికి జడ వేసేసి మళ్ళీ చపాతీ చేస్తాను. మార్నింగ్ టైము ఒక చిన్న పని తగ్గినా చాలా అనిపిస్తుందండి, అంత పని ఉంటుంది కాబట్టి. బెల్లం కాఫీ అండి. భవిష్యకి ఈరోజు ఎగ్జామ్ ఉందండి. ఎగ్జామ్ ఉన్నా లేచిపోయి సైకిల్ దొక్కొచ్చి ఇప్పుడు వచ్చి ఉయ్యాలవుతుంది. చదువుకున్నావా? ఏం చదువుకున్నావు? నేను ఇట్లా ఖాళీ బాటిల్ ఉంటుంది కదండి, కూల్ డ్రింక్స్ కానీ ఏమన్నా తీసుకొచ్చి ఉంటాము, వేస్ట్ బాటిల్. దీనిలో పిండి వేసుకొని పైన ఒక హోల్ చేసుకున్నానండి. మనం గిన్నెలో వేసుకున్నామంటే పిండి అది మళ్ళీ గిన్నె పక్కన పెడితే చీమలు పట్టడం, దుమ్ము పట్టడం అట్లా ఉంటుంది కదా. ఇట్లా వేసుకున్నామంటే మనం ఎంత యూజ్ చేసుకుంటామో అంత అట్లా ప్రెస్ చేసినామంటే వచ్చేస్తుంది. మళ్ళీ మిగిలిన పిండి ఇట్లే దీనిలోనే ఉండిపోతుంది, నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చపాతీ రుద్దేసుకుంటున్నాను. నేను పెనం పెట్టేసుకున్నానండి. దోశ పెనమే చపాతీకి కూడా వాడతాను నేను, నాన్ స్టిక్దే. కొంచెము ఆయిల్ కొంచెం అట్లా అప్లై చేసుకుంటున్నాను. ఇట్లా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎట్లయినా మన పిల్లల దగ్గర కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి, చిన్న చిన్న బాటిల్స్ తీసుకున్నామంటే బాగుంటుందండి. ఇట్లా వార్లది కూడా మధ్యలోకి లాగేసుకున్నామంటే వార్లు కూడా పచ్చికి లేకుండా బాగా కాలుతుందండి. మళ్ళీ మధ్యలో అనుకున్నా కూడా అంతా కాలిపోతుంది, పచ్చిగా ఉన్నట్లు. కొన్నిసార్లు మధ్యలో గాలి చుట్టూ పచ్చి ఉన్నట్లు ఉంటుంది. ఇట్లా మిడిల్లోకి లాగేసినామంటే వార్లు కూడా ఏదన్నా కాలకపోతే నీట్గా వచ్చేస్తుంది.
ఇందాక మర్చాను కదండి, ఇట్లా రోల్ కూడా చేసుకోవచ్చు. రుద్దేసినాను, నూనె అప్లై చేసుకున్నాను, ఆయిల్. ఇట్లా రోల్ కూడా చేయొచ్చండి. ఇది కూడా ఒక మెథడ్. పెట్టేసి రుద్దేసుకోవడమే. చూడండి కూర మనకి ఇంత మాత్రం ఉంటే కొంచెం చపాతీలో అట్లా తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు క్యారీ పెట్టేస్తున్నాను. భవిష్యకు వెళ్ళకు టిఫిన్ ఇంట్లో తినరు. భవిష్య కూడా రెడీ అయిపోయిందండి. ఫ్రైడే కలర్ డ్రెస్ భవిష్యకు. టిఫిన్ ఇంట్లో తినదు, స్కూల్కి తీసుకుపోయి తింటుందండి. ఓకే అండి, ఇది మార్నింగ్ వ్లాగ్. ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయిందండి, ఇక్కడికి కట్ చేస్తున్నాను. ఓకే అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.